సూర్యుడు సూర్యుడు అంటే తేజస్సు. చలికాలం, వర్షాకాలం లోపల ఉంటూ ఈ మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజు ఆవిర్భవించి ఇక్కడ నుంచి తన గమనాన్ని ముందుకు తీసుకువస్తుంటాడు. ఈ సూర్యుడు విష్ణు స్వరూపం అని మనకు వేదం చెప్తున్నది. ఆదిత్యుడు అని కూడా అంటారు. ఎవరైతే రథసప్తమి రోజు జిల్లేడు ఆకు, రేగు పండు లేదా చిక్కుడు ఆకులను తలపై ఉంచుకొని స్నానం ఆచరిస్తారు. అలా ఆచరించడం వల్ల సూర్య అనుగ్రహం సిద్ధిస్తుంది అని అంటారు. పంచమహా పర్వములలో ముఖ్యమైనటువంటి పండుగలలో రథసప్తమి కూడా చాలా విశిష్టమైనటువంటిది. అంధకారంలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి తేజస్సును నింపడానికి సూర్యుడు దోహదపడతాడు. అలాగే సూర్యస్తుతి, సూర్యస్తోత్రం ఎవరైతే పఠిస్తుంటారో వారందరికీ కూడా తన యొక్క అరుణకాంతిని వెదజల్లుతూ ఉంటాడు. ప్రతి రథసప్తమే కాకుండా సూర్యుడు ఎప్పుడు నిరంతరం కూడా సర్వశక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆరోగ్యప్రదాత అని అంటారు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఒక ఆర్యోక్తి. సూర్యుడికి ఆదివారం చాలా శ్రేష్టం. సప్తమి, హస్తా నక్షత్రం ఇవి చాలా శ్రేష్టమైనవి. ఎవరైతే సూర్యోపాసన ఆచరిస్తారో వారికి సూర్యానుగ్రహం సిద్ధిస్తుంది. సూర్యుడికి ఆదివారము, సప్తమి, రథసప్తమి, హస్తా నక్షత్రం ఉన్న రోజు సూర్యోదయాన్ని మేల్కొని అర్ఘ్యం వదలడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్యస్తుతి స్తోత్రాలు చదువుకోవడం వల్ల సూర్య అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆ రోజు సాయంకాలం వరకు కూడా ఉపవాసం ఉండి తదుపరి భోజనం స్వీకరించినట్టయితే కూడా సూర్యదేవుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. అశ్వధ్వజాయ అని కూడా సూర్యునికి ఒక పేరు. ఆదిత్యుడు, భాస్కరుడు, దివాకరుడు, ప్రభాకరుడు, ఆదిత్యుడు ఇలా అనేక నామాలతో సూర్యనారాయణ స్వామి ఉంటాడు. సూర్యుడికి ఇష్టమైనటువంటి సమయం మధ్యాహ్న సమయంలో సూర్యోపాసన చేసినట్లయితే కూడా అనుగ్రహం పొందుతారు. పూర్వము నుండి కూడా బ్రాహ్మణులందరూ కూడా తమ తమ కర్మలను ఇత్యాది కార్యక్రమాలు ముగించుకొని మధ్యాహ్న సమయంలో సూర్యోపాసన చేసేవారు. అలాగే క్షత్రియులకు కూడా అత్యంత ముఖ్యుడు
సూర్యుడు. రాజకీయ రంగాలలో రాణించాలంటే కూడా సూర్యానుగ్రహం తప్పనిసరి. అలాగే జ్యోతిష్య విషయంలో కూడా జ్యోతిష్య పండితులకు, కవులకు సూర్య అనుగ్రహం తప్పనిసరి అవసరం. సూర్యుడు యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి స్థితులలో ఉంటారు. సూర్యుడు ఆరోగ్య ప్రదాతే కాకుండా సర్వశక్తి సమన్వయుడు, అన్ని శక్తులను కూడా సమన్వయం చేస్తూ ఉంటాడు. సూర్యుడు మేషరాశిలో ఎవరికైతే ఉంటాడో అది ఉచ్చస్థానం అని చెప్పబడ్డది జ్యోతిష్యంలో. వారికి అనేక విధములుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే సూర్యుడి యొక్క సంఖ్య 1. మనము సెల్ ఫోన్ నెంబర్లు తీసుకున్నాను కానీ వెహికల్ వాహనములు తీసుకున్నప్పుడు అన్నీ కూడిన తర్వాత చివరికి 1వ నంబర్ వచ్చినట్టయితే కూడా అది సూర్యస్థానం అని అనబడును. అలాగే సూర్యుడికి 6వ సంఖ్య కూడా ఆయన దశ 6 సంవత్సరాలు ఉంటుంది జన్మించినప్పుడు అని అంటారు. కాబట్టి 6వ సంఖ్య కూడా వారికి ఇష్టమని అంటారు. అలాగే సూర్య అనుగ్రహం సిద్ధించడానికి గోధుమలు, ముదురు ఎర్రని వస్త్రము దక్షిణ సహితంగా బ్రాహ్మణులకు దాన ధర్మం చేసినట్టయితే వారికి సూర్యానుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే సూర్యుడు తూర్పు దిశకు కారకుడు. అందుకే ఎవరు గృహంలో నిర్మించినా కూడా ఎక్కువ శాతం సూర్యరశ్మి, సూర్య అనుగ్రహం ఆ ఇంటి మీద ఉండాలని తూర్పు గుమ్మం పెట్టుకోవడం సహజం. రంగులు కాషాయం వస్త్రం కానీ, గులాబీ రంగు కానీ వస్త్రములు ధరించినట్టయితే కూడా సూర్యానుగ్రహం సిద్ధిస్తుంది అని అంటారు. అలాగే జిల్లేడు సమిధలు, జిల్లేడు యొక్క సమిధలు, జిల్లేడు యొక్క కర్ర సూర్యబింబంలాగా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని పూజిస్తే కూడా సూర్యుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే రేగుపళ్ళను, వెలగపండును, రేగుపండు సూర్యుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఆ ఫల నైవేద్యం పెట్టడం చాలా ముఖ్యం. అలాగే తత్వంలో కూడా అగ్నితత్వం సూర్యుడిది. సూర్యుడి అనుగ్రహం సిద్ధించడానికి ఉంగరంలో అంటే బంగారు రత్నంలో కెంపు ధరించడం ముఖ్యం. బంగారం సాధ్యపడకపోతే పంచలోహంలో కూడా సూర్యుని యొక్క రత్నమైనటువంటి కెంపును ధరించవచ్చు. అలాగే జ్యోతిష్య ప్రకారంగా సూర్యుడు పితృకారకుడు, అంటే తండ్రికి సంబంధించినటువంటి కారకుడు. హోమం చేసినప్పుడు తెల్లజిల్లేడు సమిధలతో హోమం చేసినట్టయితే కూడా సూర్య అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి ఆదివారం సూర్యోపాసన, సూర్య నమస్కారం చేసి రాత్రి వరకు ఉపవాసం ఉండి ఎవరైతే చేస్తారో వారికి ఏ విధమైనటువంటి వివిధ రకములైనటువంటి రోగబాధలు కూడా ఉండవు అని మనకు వేదం చెప్తున్నది. అలాగే పాలతో సూర్యబింబమును అభిషేకించి
గ్రహ స్తోత్రాలు, గ్రహ కవచనం కూడా చదువుతారు. అలాగే ప్రతి శివాలయంలో కూడా శివ పంచాయతనంలో సూర్యుని యొక్క విగ్రహము స్థాపన చేయడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం మన ఆర్ష సాంప్రదాయంలో. ఇలా అనేక విధాలుగా సూర్యోపాసన చేయడం చాలా ముఖ్యం. అలాగే సూర్యుడు ఆత్మకు కూడా కారకుడు, ఆత్మకారకుడు అని కూడా అంటారు. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతే. మన ఆత్మకు కూడా సూర్యుడే కారకుడు. కాబట్టి అనేక రకాలుగా ఉన్నటువంటి సూర్యభగవాను ఎవరైతే ఆరాధిస్తారో వారందరికీ కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం చేత సమస్త కార్యములు కూడా నెరవేరును. వారి మాటకు తిరుగు ఉండదు. అనేక కార్యాలు కూడా అనుకూలంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవతా ప్రతిష్టలు, విగ్రహ స్థాపనలు, ముఖ్యమైనటువంటి పనులు చేయనప్పుడు జ్యోతిష్య ప్రకారంగా సూర్యుడు 11వ స్థానంలో, ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు అయితే చేపడతారో అవి విజయవంతం అవుతాయని ఒక నానుడి. ఇలాంటి రథసప్తమి నాడు సూర్యుని ఆరాధించిన, సూర్య నమస్కారం చేసిన, సూర్య స్తుతులు చేసిన విశేష ఫలితములు కలుగును. ఏది లేకున్నప్పటికీ కూడా మనం ఉదయాన్నే స్నానం చేయగానే దోసిట్లో నీళ్లు పోసుకొని సూర్యుడికి అభిముఖంగా తూర్పు దిశను ముఖం చేసి అర్ఘ్యం వదలడం, నీళ్లు వదిలిపెట్టడం, ఒక నిర్జల ప్రదేశంలో లేదా తులసి వృక్షం ముందు ఒక పళ్ళెం పెట్టుకొని ఆ ప్లేట్లో నీళ్లు వదలడం, ఆ నీళ్లు ఆ వృక్షంలోకి వేసినను కూడా సూర్య అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి సూర్య ఆరాధన, సూర్యోపాసన చాలా ముఖ్యమైనటువంటిది. జాతకంలో సూర్యుడు దోషముగా ఉంటే పితృమూలక దోషము అని అంటారు. ఆ దోషాల పరిహారానికి సూర్య ఆరాధన, వేదంలో చెప్పబడినటువంటి అరుణ పారాయణము, అరుణ హోమములు ఇవన్నీ కూడా చేసుకున్నట్టయితే కూడా సూర్యుని యొక్క అనుగ్రహం సిద్ధించి ఎలాంటి దోషాలను ఉన్నప్పటికీ కూడా అన్నీ తొలగిపోతాయి. అందుకే సూర్య ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది. సూర్య అనుగ్రహం చేత రోగ బాధలు ఉండవు అని అంటారు. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేతని అంటారు. ఓం శ్రీ సూర్యాయ నమః.